రేపు బుధవారం రోజున మర్చిపోకుండా పసుపు నీళ్లతో ఇలా చేస్తే చాలండి, మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అది కూడా రాత్రికి రాత్రే అని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా పసుపు నీళ్లతో ఈ పరిహారం చేయండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఈ పరిహారము చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందన్నమాట. పసుపు నీళ్ల గురించి మనందరికీ తెలిసిందే కదా. పసుపు నీళ్లతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది. అశుభాలను దూరం చేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చేస్తుంది అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే పసుపు నీళ్లతో ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేసుకోండి. ఇది మనకు చిన్నగా పరిహారం అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఏంటంటే కనుక చాలా పెద్ద ఫలితాలు అయితే ఉంటాయండి. పసుపు ఒక్కసారి మనం ఏంటంటే కనుక నీళ్ళల్లో వేసి మనం ఇలా చేసుకుంటే చాలండి, ఆగిపోయిన సంపాదన పెరగటానికి అంటే డబ్బు అనేది 4 దిక్కుల నుంచి కూడా ఆకర్షించడానికైతే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే తప్పకుండా రేపు బుధవారం రోజున సమయం సందర్భం అంటూ ఏమీ లేదు, ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు అయితే వస్తాయన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే సంపాదించింది సరిపోక డబ్బు మన దగ్గర సరిగ్గా లేక మనం ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఎవరితో ఏంటంటే కనుక పంచుకోలేము, చెప్పుకోలేం కదా. అలాంటి వాళ్లకు కూడా చక్కగా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటే కనుక ఇంకా నమ్మకంతో ప్రయత్నించండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు బుధవారం రోజున ఏంటంటే కనుక గణపతికి అంకితం చేయబడే రోజు. అలానే కాకుండా మీరు ఈ రోజున ఏంటంటే కనుక లక్ష్మీ గణపతిని పూజించుకోవచ్చు. అలానే కాకుండా గణపతికి దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి. అయితే చాలా వరకు కూడా అండి బుధ అనుగ్రహం ఉండదు. లైఫ్లో ఏంటంటే కనుక చిరాకులు ఉంటూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నీరసంగా ఉండటం, పని చేయటం అనేది అంటే పని చేయాలంటే చేత కాకపోవటం, పని చేయాలనే ఇంట్రెస్ట్ అనేది లేకపోవటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక మీరు ముఖ్యంగా ఏం చేయండి అంటే ఇలా అంటే స్నానం చేస్తారు కదండి, స్నానం చేసేటప్పుడు చిటికెడంత పసుపుని నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ఇలా కనీసం 5 కానీ 7 కానీ బుధవారాల పాటు చేస్తే ఆ బద్ధకం కావచ్చు, అలానే కొంచెం శరీరం సహకరించక ఇబ్బంది పడేవారు, బాధపడేవారు ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఆ సమస్యలు తొలగిపోయి బుధానుగ్రహం కలిగి మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుందన్నమాట. పసుపుకు అంతటి శక్తి ఉంటుందండి. మనం ఏంటంటే పసుపే కదా, పసుపు వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ పసుపు వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మనం దాన్ని గనక ఒక విధిగా మనం ఉపయోగించుకుంటే, పరిహార పరంగా కావచ్చు, దేని పరంగానైనా కావచ్చు, సరిగ్గా మనం ఏంటంటే కనుక ఉపయోగించుకుంటే మనంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరండి. అంతెందుకండి, మన ఇంట్లో చాలా వరకు కూడా భర్త సంపాదన పెరగట్లేదు అనుకోండి, అంటే భర్తకు అపార ధనయోగం కలగట్లేదు, ఎంత సంపాదించినా కానీ భర్త అంటే డబ్బుని అంటే ఇలా పెంచుకోలేకపోతున్నాం, భర్త సంపాదన పెరగట్లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పసుపు డబ్బాలో 2 యాలక్కాయలు వేసేసి చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ పసుపు డబ్బాలో పెట్టిన యాలకులు తీసి జేబులో పెట్టుకోవాలి. అంటే పసుపు డబ్బాలో పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని పసుపు డబ్బాలో పెట్టిన యాలకులు తీసేసి ఏంటంటే కనుక కొంచెం ఆ పసుపు అంతా కూడా దులిపేసి వాటిని పర్సులో పెట్టుకుంటే చాలండి, సంపాదన పెరుగుతుంది, మంచి జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక సంపాదనలో ఎలాంటి ఆటంకాలని ఉండవని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఎవరికైతే సంపాదన విషయంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటే ఇలా చేసుకోండి. ఒకవేళ ఇది పనిచేస్తుందో లేదని కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఇక ఆ తర్వాత ధనద్వారాలను తెరిపించుకొని ధనం వచ్చేలాగా 4 దిక్కుల నుంచి కూడా డబ్బుని ఆకర్షించుకొని డబ్బు ఏంటంటే కనుక ఇంటి నిండా నిండేలాగా చేసుకునే పరిహారం. అంటే ఇది చెయ్యగానే మిల్లంతా కూడా కోట్లతో నిండిపోదండి. రావాల్సిన డబ్బు ఏంటంటే మన ఇంటికి వస్తుందన్నమాట. అలానే కాకుండా ధనాదాయ మార్గాలు ఏంటంటే కనుక మనకు ఆ భగవంతుడు చూపిస్తాడనమాట. ఆ దారులు మూసుకుపోయి ఉన్నప్పుడు ఏంటంటే కనుక ధనం రాదు. ఎంత కష్టపడ్డా కానీ డబ్బు అనేది లేక నరకం చూస్తూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ధన సమస్యను పోగొట్టడానికి చక్కగా సిద్ధించే పరిహారము ఈ పరిహారము. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. కాబట్టి ధన సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక గాజు గ్లాస్ని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే కనుక 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను రాళ్ళ ఉప్పు, చిటికెడన్ని ఆవాలు పోసేసి చేతిలో పట్టుకోండి. 2 చేతుల్లో ఈ గ్లాసు పట్టుకోండి. ఇలా పట్టేసుకుని ఏంటంటే మీరు ముఖ్యంగా సంకల్పం చెప్పుకోండి. ఈ గ్లాసు 2 చేతుల్లో ఎందుకు పట్టుకోవాలంటే కనుక మన అరిచేతుల్లో ధన చక్రాలు ఉంటాయి, ధనరేఖ అనేది ఉంటుంది. అది ఎప్పుడైతే మూసుకుపోతుందో అప్పుడు ఏంటంటే డబ్బు రాక మనం ఇబ్బంది పడతాం, బాధపడతాం, ధనం అనేది మన దగ్గర ఉండదు, సంపాదించింది మిగలదు, వృధా ఖర్చులు పెరిగిపోతాయి, ధన ద్వారాలు మూసుకుపోతాయి. ఇంకా మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటామండి. చెప్పాలంటే కనుక ఒక రకంగా ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు వస్తూ ఉంటాయన్నమాట. వాటన్నిటిని కూడా తరిమి కొట్టడానికి, వాటన్నిటి నుంచి మనం బయటపడటానికి ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది. ఎప్పుడైతే ఈ వస్తువులన్నీ కూడా మనం నీళ్ళల్లో వేస్తాం కదా, అలా అని మీరు ఏంటంటే కనుక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుంటారు కదా, ఆ నీళ్లు
కింద పడకుండా చూసుకోండి. అంటే అందుకే కొంచెం వెల్తీగా తీసుకోండి. గాజు గ్లాస్‌నే తీసుకోవాలండి. మిగతా గ్లాస్‌ని తీసుకుంటే అంతగా ఫలితం రాదు. గాజు కూడా ఎంతో కొంత ఫలితం ఇస్తుందండి. గాజు గ్లాసు కూడా ఏంటంటే గనక సూపర్ పవర్‌ని కలిగుంటుందనమాట. అందుకే గాజు గ్లాస్‌తో చేసుకునే కొన్ని పరిహారాలేంటంటే మనకు పనిచేస్తాయి. అందుకే కొన్ని పరిహారాలకు పర్టిక్యులర్‌గా అండి ఏంటంటే గనక చెప్పాలంటే గాజు గ్లాస్‌తోనే చేయాలని చెప్పడం జరుగుతుందనమాట. గాజు కూడా ఏంటంటే ఒక రకంగా మనకు ఫలితం అనేది వస్తుంది. అంటే ఫలితాన్ని ఇస్తుంది, ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. జరగని పనిని కూడా జరిగేలాగా చేయటానికి గాజు గ్లాసు కూడా ఎంతో కొంత పాత్రను పోషిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలా గాజు గ్లాసులో చిటికెడు ఆవాలు, అర స్పూన్ కల్లుప్పు, అలానే కాకుండా అర స్పూన్ అంతా పసుపు పోసి 2 చేతుల్లో పట్టుకొని ధనద్వారాలు తెచ్చుకొని ధనం రావాలి, ఇబ్బంది ఉండకూడదు, బాధల నుంచి బయటపడాలి, సమస్యలు అనేవి దూరం అవ్వాలి, ధన సమస్యల నుంచి బయటపడి ధన ద్వారాలు తెచ్చుకోవాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని తల చుట్టూ 21 సార్లు తిప్పి ఆ నీటిని ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పొయ్యండి. తొక్కే ప్రదేశంలో పొయ్యకూడదు. అలా అని తులసి మొక్క మొదట్లో కూడా పొయ్యకూడదు. అక్కడ పోసినా మనకు అంటే పాపం తాకుతుంది. అలానే కాకుండా ఏంటంటే తొక్కే ప్రదేశంలో పోస్తే ఇతరులు తొక్కుతారు, మనం తొక్కుతాం కాబట్టి మనకేం పెద్దగా ఫలితం అయితే ఉండదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అందుకే ఒక గోడ పక్కన కానీ ఒక చెట్టుకు కానీ పోసేసి ఇంకా గాజు గ్లాస్ని కడిగేసి ఇంట్లోకి తెచ్చేసుకోండి, సరిపోతుందన్నమాట. చూడండి ఎంత మంచి ఫలితం వస్తుంది, ఎంత రిజల్ట్ అనేది మీరు పొందుతారనేది మీ కళ్ళతో మీరే చూసి షాక్ అయిపోతారు. ఒకసారి చేశామండి బాగానే ఉంది, ఫలితం వచ్చిందంటే రెండోసారి చేసుకోండి, తప్పకుండా ఫలితం ఉంటుంది. కానీ మెల్లిమెల్లిగా ఫలితం వస్తుందండి. మెల్లిమెల్లిగా ఏంటంటే కనుక ఫలితాలను చూస్తారు. ఒకవేళ మీకు అంటే సమయం గనక చెప్పాలంటే గనక బుధవారం రోజున 6 గంటల సమయాలలో అంటే 6 గంటల సమయాలలో చేసుకునే పరిహారాలు 99% సిద్ధిస్తాయన్నమాట. 99% ఏంటంటే గనక మనకు పనిచేస్తాయి. ఎందుకు ఆ సమయాలలో చేస్తే పనిచేస్తాయంటే ఆ సమయాలలో భూమిపైనే దేవతలు సంచరిస్తూ ఉంటారు. అంటే దేవతలు దేవుళ్ళు సంచరిస్తూ ఉంటారు. ఆ సమయానికి చాలా శక్తి ఉందని కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఆ సమయాలలో చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలను అయితే మనం పొందే అవకాశం ఉంటుందన్నమాట. జరగని పనిని జరిగేలాగా చేసుకోవటానికి, అలానే కాకుండా కాని పనిని కూడా అయ్యేలాగా చేసుకోవటానికి, అలానే ఈ పసుపు నీళ్ళ పరిహారం కూడా మనకు చక్కగా అనుకూలించేలాగా చేసుకోవటానికి ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి తప్పకుండా ప్రయత్నించేసి ఏంటంటే కనుక చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి ఫలితం అనేది మీ వెంటే ఉంటుంది. కాబట్టి మీరేంటంటే చక్కగా నమ్మకంతో చేసుకోండి, ఫలితం అనేది ఉంటుంది. ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. ఇక ఆ తర్వాత రేపు బుధవారం రోజున ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక పరిహారం చేయండి. అలానే కాకుండా ఈ పరిహారం కూడా మీకు చక్కగా పనిచేస్తుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది, మీ జీవితాన్ని మార్చేస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. దీనివల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుందండి. దిష్టి దోషాల పరంగా కావచ్చు, అలానే కాకుండా ఎదుటి వాళ్ళు మన మాట వినాలని కూడా మనం కొన్ని పరిహారాలు చేస్తూ ఉంటాం కదా, అలాంటి పరంగా కూడా ఏంటంటే ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది అనమాట. ఎలా చేసుకున్నా కానీ పనిచేస్తుందండి. అందుకే ఈ పరిహారం అయితే చేసుకోండి. ఇది కూడా ఏంటంటే 6 దాటిపోయిన తర్వాత చేయాలి. 6 గంటల తర్వాత చేసుకుంటే ఫలితాలు అయితే పెద్దగా ఉండవు. కాబట్టి 6 గంటలు అంటే దాటిన తర్వాత 6టికి చేయవలసిన పరిహారం అండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారము. కేవలం ఒక కోడిగుడ్డుతో ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. బుధవారం పూట కోడిగుడ్డుతో పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అంటే 100% ఫలితం పొందుతారనమాట. కోడిగుడ్డుకు ఎంత శక్తి ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా. మనకేంటంటే కణదిష్టి తాకుతూ ఉంటుంది కదండి. దిష్టి వల్ల మనం ఎంత సఫర్ అవుతామో మనకు మాత్రమే తెలిసి ఉంటుంది. ఆ కణదిష్టి ఏంటంటే మనని ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది. అలానే కాకుండా చాలా వరకు కూడా దానివల్ల మనం సఫర్ అవుతాము. దిష్టి కొట్టిన వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటంటే కనుక తల తిరగటం, చేతకాకపోవటం, అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక చాలా వరకు కూడా అండి బద్ధకంగా అయిపోవటం, నీరసం ఎక్కువగా ఉండటం, కళ్ళు తిరగటం, అలానే కాకుండా వాంతులు కూడా అవుతూ ఉంటాయి. కాళ్ళు చేతులు బాగా లాగుతూ ఉంటాయి. లోలోనే కాళ్ళు చేతులు లాగుతూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు కదా. మనం ఏంటంటే కొంతమంది దిష్టి కొడుతుందంటే నమ్మరండి. కొంతమంది ఏంటంటే మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు, దిష్టి కొట్టింది కాబట్టి ఈ విధంగా అవుతుంది అనుకుంటారు. ఇంకా మనం ఏంటంటే రకరకాల అంటే కొన్ని పరిహారాలు చేసుకొని దిష్టిని తొలగించుకుంటాం. కాకపోతే ఏంటంటే కనుక దిష్టి పర్మనెంట్గా అండి, మనకు ఇంకా దిష్టి తాకకూడదు, దిష్టి కొట్టకూడదు. ఇంకా దిష్టి ఏంటంటే కనుక మన నుంచి దూరం అయిపోవాలని అనుకునేవారు ఈజీగా చేసేసుకునే పరిహారం అనమాట. మనము ఒక కోడిగుడ్డే కదా అనుకుంటాం, కానీ ఆ కోడిగుడ్డుకు ఎంతటి శక్తి ఉంటుందంటే అంత శక్తి ఉంటుందండి. కోడిగుడ్డు ఏంటంటే మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది. మన జీవితాన్ని 99% మారుస్తుందండి. మన దిష్టిని ఏంటంటే కనుక 100-200% తొలగిస్తుంది. ఇది మునులు అంటే ఋషులు, సిద్ధులు చేసుకున్న పరిహారం. చాలా శక్తివంతమైన పరిహారం. కాబట్టి మరి మీకు కూడా మంచి జరగాలన్నా, మీ దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోవాలన్నా, మీరేంటంటే కనుక దిష్టి తాకకుండా చక్కగా ఉండాలన్నా, మీ ఎదుగుదల ఏంటంటే కనుక
ఇంకా అంటే పైకి వెళుతూ ఉండాలన్నా ఈ పరిహారం అయితే చేసుకోండి. ఎదుగుదలలో ఇబ్బందులు లేకుండా, దిష్టి కొట్టకుండా మీకుండే కొన్ని రకాల సమస్యలు పోవటానికి ఈ పరిహారం అనుకూలిస్తుంది. అలానే కాకుండా మంచి రిజల్ట్‌ని తెచ్చిపెడుతుంది కాబట్టి తప్పకుండా ఏంటంటే గనక ప్రయత్నించండి. ఒక కోడిగుడ్డు తీసుకోండి. దానిపైన ఏంటంటే కాటుకతో కానీ, బొగ్గుతో కానీ ఇంటూ మార్క్ వేసుకోండి. తెల్లటి కోడిగుడ్డు లోపల ఏంటంటే గనక పసుపు రంగులో ఉండే సొన ఉంటుంది. అలానే కాకుండా పైన ఇంటూ మార్క్ వేస్తున్నాం కాబట్టి అది ఏమవుతుందంటే ఇంకా శక్తివంతంగా మారుతుంది. అలా మారిన తర్వాత ఏంటంటే ఇది పరిహారానికి పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందని అర్థం. ఇంటూ మార్కు వేయకపోతే పెద్దగా ఫలితాలు ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. నలుపు ఉంది కాబట్టి నలుపు తొందరగా మనలో ఉండే చెడుని తీసేసుకుంటుంది. దానికి తోడు ఇంకేంటంటే గనక నలుపు, తెలుపు అలానే కాకుండా పసుపు ఇవి చాలా వరకు కూడా అండి ఒక రకంగా చెప్పాలంటే మన జీవితాన్ని మారుస్తాయి. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీరు చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. మీకేంటంటే గనక అర్థమైపోతుంది. ఎంతలా ఫలితం వస్తుందంటే అంతలా ఫలితం వస్తుందండి. మీరే ఏంటంటే ఆశ్చర్యానికి గురవుతారనమాట. అసలు మేము ఎక్స్‌పెక్టే చేయలేదండి ఇంత ఫలితం వస్తుందని. మేము అనుకోలేదండి. ఏదో నార్మల్‌గా చేసుకున్నామండి. అయినా కానీ మాకైతే మంచి రిజల్ట్ వచ్చిందండి. నిజంగా కోడిగుడ్డు చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందండి. మా జీవితాన్ని కూడా మార్చేసింది అండి అని మీరేంటంటే గనక ఆశ్చర్యపోతారండి. ఇక ఇలా తీసుకొని ఏంటంటే తల చుట్టూతా 7 సార్లు మాత్రమే తిప్పాలి. అంటే మీరు రౌండ్‌గా తిప్పుకోండి, సవ్య దిశలో తిప్పండి, అసవ్య దిశలో తిప్పుకోండి. మీ ఇష్టానికి తగ్గట్టుగా, మీ ప్రాంతానికి తగ్గట్టుగా మీరు ఎలాగైతే దిష్టి తీసుకోవాలనుకుంటున్నారో అలా తీయండి. కాకపోతే ఏంటంటే గనక 7 సార్లే తిప్పాలి. మనకిది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం, అతీత శక్తివంతమైన పరిహారం. దీన్ని కొంత లక్షల్లో చేసేసుకొని ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి కోడిగుడ్డును ఏంటంటే గనక డైరెక్ట్‌గా ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూతా 7 సార్లు తిప్పి ఆ కోడిగుడ్డును ఏంటంటే కనుక పగలగొట్టకుండా ఒక ప్రదేశంలో పెట్టేసి వచ్చేస్తే సరిపోతుందండి. ఎంత ఫలితం వస్తుందంటే అంత ఫలితం వస్తుందన్నమాట. ఎక్స్పెక్ట్ చేయం. మనం ముందే చెప్పాం కదా, అంత బాగుంటుందండి. మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి దిష్టి కొట్టకుండా మంత్రం వేయించుకుంటాం. కొన్నిసార్లు తీవ్రత దాటిపోతుంది కదా. దిష్టి ఎలా ఉంటుందండి, నరదిష్టికి నల్లరాలు సైతం పగులుతాయండి. మనం ఎంత అండి కదా. కాబట్టి ఏంటంటే ఈ దిష్టి దోషాలను తొలగించుకోవడానికి కోడిగుడ్డు పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది. కాబట్టి మీరు మర్చిపోకుండా బుధవారం పూట చేయండి. బుధవారం ఒకవేళ చేయటం కుదరదండి అనుకుంటే శనివారం పూట సాయంత్రం చేసుకోండి. సాయంత్రం పూట చేయాలి. మీరు పగటి పూట ఇలా చేస్తే ఫలితం ఉండదు. ఉదయం పూట చేసుకుంటే పెద్దగా రిజల్ట్ అయితే రాదు. 6 గంటల సమయంలో చేసుకుంటే చక్కగా ఫలితం అనేది ఉంటుందన్నమాట. 6 గంటల సమయంలో మీరు ఇంట్లో కూడా చేయొచ్చు, ఇంటి బయట కూడా చేయొచ్చు. కానీ కోడిగుడ్డుని పరిహారం చేసిన తర్వాత ఇంట్లో అసలు పెట్టుకోకూడదు. మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అది తిరిగి మనకి ఏంటంటే కనుక ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే తల చుట్టూదా తిప్పిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి పగలగొట్టకూడదండి. పగిలినా కొంచెం క్రాక్ వచ్చినా మనం పెట్టేటప్పుడు మనకు పెద్దగా ఫలితాలు రావు. కాబట్టి పగలగొట్టకుండా తీసుకెళ్ళి మీరు అంటే కొంచెం దూరంగా మీ ఇంటి నుంచి పెట్టేసి వచ్చేయండి. అలా పెట్టిన తర్వాత మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి చూడటం ఇలాంటివి అయితే చెయ్యకండి. దానివల్ల కూడా ఏం పెద్దగా ఫలితం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. మనది మనకే తాకుతుంది. పెట్టి వెనక్కి తిరిగి చూడకూడదు. మన పెద్దవారు చెప్తూ ఉంటారు కదా, ఏదైనా పరిహారం చేసి పడేసి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుందంటే కనుక మన మీద ఆశపడి మళ్ళీ అది మన వెనకే వస్తుంది. అది దిష్టి కావచ్చు, ఇంకేదైనా చెడు కూడా కావచ్చు. ఈ కోడిగుడ్డు వల్ల ఇక్కడ ఇది కూడా మీరు గమనించుకోండి. దిష్టి కేవలం దిష్టే పోతుంది అనుకోకండి. దిష్టితో పాటు మీ మీద ఏదైనా గాలి ఆవహించి ఉన్నా, ఏదైనా సరేనండి, బై మిస్టేక్లో వెళ్ళరాని ప్రదేశానికి వెళితే కూడా అక్కడ నుంచి ఏదైనా చెడు వచ్చి కూడా మనని ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది, అటాక్ చేస్తుంది. ఇలా ఏదో ఒక రకంగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలా ఏంటంటే ముందు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళమండి. ఇప్పుడు చాలా డల్ అయిపోయామండి. చాలా వరకు కూడా చేత కావట్లేదు, పని చేసుకోవాలనిపించట్లేదు, ఎప్పుడు ఏంటంటే కనుక బద్ధకంగా ఉండటం ఇలాంటివి అయితే జరుగుతున్నాయండి అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా చక్కగా పనిచేసే పరిహారం అనమాట. ఒక కోడిగుడ్డు మానవుడి యొక్క జీవితాన్ని మార్చేసి మానవుడిపై ఉండే చెడు అంటే నీడల్ని సైతం తరిమి కొడుతుందని మనకు తంత్రశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చేసుకోండి. ఎవరికి చెప్పకండి, మేము ఇలా చేసాము, ఇలా చేస్తేనే మాకు ఫలితాలు వచ్చాయని చెప్పుకోకూడదు. కొన్ని పరిహారాలు చెప్పుకుంటే అవి పెద్దగా ఫలించవు, అవేం పెద్దగా ఫలితాలు కూడా ఇవ్వవు. కాబట్టి ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచుకొని చేసేసుకుని రిజల్ట్ పొందండి. ఒకసారి చేస్తే ఫలితం వస్తే బుధవారం చేసుకుంటే శనివారం చేయొచ్చు, శనివారం చేసిన బుధవారం చేయొచ్చు. ఇలా మీరు పిల్లల పరంగా, పెద్దవారి పరంగా, మీ ఇంటి పరంగా, అలానే కాకుండా మీకు ఏదైనా వ్యాపారం ఉంటే దాని పరంగా కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అయితే చేయొచ్చు. మనం వ్యాపారం చేసే చోట కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, అది కూడా పోవటానికి కోడిగుడ్డు పరిహారం ఉపయోగపడుతుందండి. ఇంకా